హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదండి, మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు వీడియో ఏంటి అనేది. ఈరోజు అయితే పీసీఓడి రిలేటెడ్ అండి వీడియో అయితే. నా పీసీఓడి జర్నీ మొత్తం అయితే ఈ వీడియోలో అయితే క్లియర్ అండ్ కట్గా అయితే చెప్తానండి. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మీకు ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే ఈ పీసీఓడి అనేది 70% ఆఫ్ ది అమ్మాయిలకి అయితే ఉంటుందండి, చాలామందికి ఉంటుంది. సో ఈ పీసీఓడి అంటే అసలు ఏంటి, ఎలా వస్తుంది, దీనికి ఈ ప్రాబ్లం మనకు ఉంది అని చెప్పేసి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, తర్వాత మనం ఎలాంటి మెడికేషన్ అయితే యూజ్ చేయాలి, దానికి ఏమైనా డైట్ ప్లాన్స్ ఉంటాయా, దీనికి ఉన్న సిమ్టమ్స్ ఏంటి, క్యూర్ చేసుకోవడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా, ఇట్లన్నీ నాకు తెలిసినంతోటికైతే నేను చెప్తానండి. ఎందుకంటే నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, నేను ఎలాంటి ఫుడ్ డైట్ కానీ లేకపోతే నేను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఇలాంటివన్నీ అయితే నేను మీకు ఈ వీడియో అయితే చెప్తానండి. ఫస్ట్లీ అసలుకి ఈ పీసీఓడి అంటే ఏంటి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండి. అసలుకి ఇది అంటే ఏంటి తెలుగులో చెప్పాలి మీకు అంటే అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఏంటంటే, ఇప్పుడు నీటి బుడగలు ఉంటాయండి ఓవరీస్లో కొంతమందికి. ఈ నీటి బుడగలతో పాటు ఏదైనా సరే ఇంకో సిమ్టమ్ ఉంటుంది కదండి, అంటే ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ లేకపోతే హెయిర్ ఫాల్ కానీ లేకపోతే థైరాయిడ్, ఇట్లాగా కొన్ని సిమ్టమ్స్ అయితే ఉంటాయి. సో వీటిలో ఏదైనా సరే నీటి బుడగలతో పాటు వీటిలో ఏదైనా సరే ఒక సిమ్టమ్ అలా ఉంటే దాన్ని పీసీఓడి అంటారంటండి. ఎందుకంటే ఎక్కువ సిమ్టమ్స్ కనుక ఉంటే దాన్ని పీసీఓఎస్ అయితే అంటారంట. సో నా విషయానికి వచ్చేసరికి నాకైతే ఏంటంటే, నాకు నీటి బుడగలతో పాటు ఓవరీలో నీటి బుడగలతో పాటుగా నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆ ఒక్క సిమ్టమే ఉండేదండి. సో నాకు దీన్ని బట్టి నాకు పీసీఓడి ఉందండి. సో నాకు ఇంకా మ్యారేజ్కి ముందే అయితే తెలుసండి నాకు పీసీఓడి ఉంది అని చెప్పేసి. ఎందుకంటే అప్పుడు నాకు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్నాయని చెప్పాను కదండి. అప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ స్కాన్ చేసి అయితే చెప్పారు నీకు పీసీఓడి ఉందమ్మా అని చెప్పేసి. ఇంకా దీనికైతే నేను ట్యాబ్లెట్స్ అయితే అంతగా అయితే యూజ్ చేయలేదండి. అప్పుడు జస్ట్ ఒక 1 మంత్ యూజ్ చేశాను అంతే. ఎందుకంటే అప్పుడు నేను చదువుకుంటున్నానండి. సో చదువుకుంటున్నాను కదా, ఇప్పుడు వేరే ఊరికి ఇప్పుడు ఒంగోలు రావాలండి మేము హాస్పిటల్కి రావాలి అంటే. సో ఇంత దూరం ట్రావెల్ చేయడం, అందులో నాకు ఎగ్జామ్స్ ఇట్లా ఉంటాయి కదా. సో మేమైతే ఇంకా దాన్ని అంత ఇగ్నోర్ చేసేసానండి, అంతకేం పట్టించుకోలేదు. ఆ 1 మంత్ కూడా అంతే గుర్తున్నప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకునేదాన్ని, ఇంక తర్వాత అయితే వదిలేసేదాన్ని అనమాట. తర్వాత ఇంకా నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత 6 మంత్స్ వరకు అంతా బాగానే ఉందండి. 6 మంత్స్ తర్వాత స్టార్ట్ అయిందండి బాబు టార్చర్ అయితే. ఇంకా వీళ్ళు అందరూ అడుగుతూనే ఉన్నారండి, ఏంటంటే మీతో పాటు మ్యారేజ్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు కన్సీవ్ అయ్యారు, నువ్వు లేవేంటి, ఇంకా అది ఇది అని చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి కదా. మేబీ మ్యారేజ్ అయిన వాళ్ళందరూ ఈ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు కదండి. ఇంకా నేను అప్పుడు ఏమనుకున్నానంటే, సరే ఇట్స్ ఓకే, నాకు కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంది కదా, నాకు తెలుసు కదండి ఆల్రెడీ. సో మనం ముందు ఈ ప్రాబ్లం అయితే క్యూర్ చేసుకుందాం వెళ్ళి అని అయితే అనుకున్నాము. నేను మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నామండి, చాలా చోట్ల అయితే చూపించుకున్నాము. అలాగే మేము చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే, మేము కంటిన్యూస్గా ఒకే హాస్పిటల్లో ఎప్పుడైతే చూపించుకోలేదండి. 1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి అలా హాస్పిటల్స్ చేంజ్ అవుతూ ఉండేవాళ్ళం అనమాట. అలాగే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏదైనా ఉంది అంటే, మీరు కంటిన్యూస్గా కొన్ని రోజులైతే ఒకే హాస్పిటల్లో అయితే మెడిసిన్ అయితే యూజ్ చేయండి. హాస్పిటల్స్ చేంజ్ అవ్వద్దు త్వరగా అయితే. అప్పుడు మనకు రిజల్ట్ అనేది అర్థం అవ్వదండి ఊరికే హాస్పిటల్స్ చేంజ్ అవుతూ ఉంటే. నాకు ఎన్ని చోట్లకి వెళ్ళినా సరే నాకు పీసీఓడి ఉంది అని అయితే చెప్పేవాళ్ళు, కానీ ఇలాగా ప్రాసెస్లు ఇలా ఉంటాయి లేకపోతే ఇట్లా ఉంటుంది నాకైతే ఎప్పుడు క్లారిటీగా అయితే నేను అడగలేదు, వాళ్ళు నాకు అంత చెప్పలేదండి. ఇంకా అయిపోయింది, ఫస్ట్ యానివర్సరీ కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత కొన్ని డేస్కి మా హస్బెండ్కి భీమవరం అయితే ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. సో భీమవరం ట్రాన్స్ఫర్ అయ్యి అప్పటికి మా మ్యారేజ్ అయిపోయి 1 year 3 months 4 months అలా అయితే అవుతుంది. సో ఇంకా నేను కొంచెం సీరియస్గా తీసుకున్నాను అన్నమాట. ఇంకా సరే అందరు వీళ్ళు అనే మాటలు నాకు బాగా తగులుతున్నాయి అన్నమాట. సో నేను కొంచెం సీరియస్గా తీసుకున్నాను. ఎలానో మేము అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే అక్కడ మా ఊరు అక్కయ్య వాళ్ళు అయితే ఉన్నారండి, భీమవరంలో ఉంటారు. సో ఆ అక్క అయితే నాకు చెప్పిందండి, ఏంటంటే డాక్టర్ గారు అంటే భీమవరంలో ఎవరైనా అటు సైడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ హాస్పిటల్ అయితే వినే ఉంటారు. సుభద్ర హాస్పిటల్ అండి, డాక్టర్ రమ్య మేడం గారు. ఆ అక్క అయితే చెప్పింది. ఇంకా నేను కూడా అంతే నార్మల్గానే వెళ్ళిపోయాను అనమాట. చాలా చోట్ల తిరిగాను కదండి. సో అందరు ఇలానే చెప్తారు అన్న ఏమంటారు మైండ్ సెట్తో అయితే వెళ్ళాను హాస్పిటల్కి. మేడం గారు అయితే నాకు చూసారని నేను చెప్పట్లేదండి, మేడం గారు అయితే చాలా బాగా చూస్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మేడం గారు
వాళ్ళు మేడం గారు మమ్మల్ని ట్రీట్ చేసిన విధానం కానీ లేకపోతే మాకు మొత్తం అర్థమయ్యేలాగా చెప్పిన విధానం కానీ మాకు చాలా నచ్చిందండి. ఇప్పుడు నేను మీకు ముందు చెప్పాను కదా, ఈ పీసీఓఎస్కి పీసీఓడికి డిఫరెన్స్ కానివ్వండి, లేకపోతే మెథడ్స్ ఉంటాయంటండి ఈ పీసీఓడిని క్యూర్ చేయడానికి. అంటే ఫస్ట్ వచ్చేసి త్రూ మెడిసిన్ ద్వారా వెళ్తారంట, అది అవ్వకపోతే ఇంజెక్షన్స్ ఉంటాయంటండి, దాని తర్వాత గన్ షాట్ అని లేకపోతే సిజేరియన్ అండి, ఇలా చాలా అయితే ఉన్నాయి. నాకైతే వీటి గురించి అంత క్లారిటీగా అయితే ఏం తెలియదండి, ఎందుకంటే నాకు అంత ప్రాసెస్ అయితే అవ్వలేదు కదా. ఇంకా సర్జరీలు అయితే అంత త్వరగా అయితే అవ్వవండి, చాలా రేర్ కేసెస్లో మాత్రమే అవుతాయి సర్జరీస్. మ్యాక్సిమం 80% ఎక్కువ పర్సెంట్ అయితే మాత్రం త్రూ మెడిసిన్ ద్వారానే క్యూర్ అయిపోతాయంట. సర్జరీస్ అనేవి చాలా రేర్ కేసెస్లోనే జరుగుతాయంట అండి. అంతవరకు అయితే నాకు మేడం గారు అయితే క్లారిటీ ఇచ్చారు. ఇంకా తర్వాత మేడం గారు నన్ను చెక్ చేసేసి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, మేబీ పీసీఓడికి అలా యూజ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుందండి దీని గురించి అయితే. పిల్స్ ఉంటాయి కదండి 25 ట్యాబ్లెట్స్ షీట్ లాగా, ఇవైతే ఇచ్చారు, మాకు షీట్ ఇచ్చారు. ఇంకా ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను. అలాగే మేడం గారు ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా ఏం చెప్పారంటే, నన్ను వెయిట్ అనేది పుట్టాన్ అవ్వమన్నారండి. ఏంటంటే అప్పుడు నేను చాలా 44, 45 అలా ఉండేదాన్నండి. సో మేడం గారు ఏం చెప్పారంటే, కొంచెం వెయిట్ గెయిన్ అవ్వమ్మా, ఇప్పుడు 50కి అలా అయితే రామ్మా కొంచెం అని అయితే చెప్పారు. అలాగే కొంతమంది లావుగా ఉంటారు కదండి ఈ పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళకైతే మేడం గారు ఏం చెప్తారంటే, కొంచెం వెయిట్ తగ్గండి, కొంచెం బరువు తగ్గండి, ఏదైనా ఎక్సర్సైజెస్ చేయండి అని అయితే చెప్తారండి మేడం గారు అయితే. ఎందుకంటే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళామండి ఒకేసారి హాస్పిటల్కి అయితే. సో తనకేం కొంచెం బొద్దుగా ఉండేదండి తనైతే. సో తనకైతే కొంచెం వెయిట్ అనేది తగ్గమని చెప్పారు, నాకేమో పుటాన్ చెప్పారు కదా, డిఫరెన్స్ అయితే అది. ఇంకా దీనికి ఫుడ్ డైట్ ప్లాన్స్ ఉంటాయండి. అయితే ఫ్రూట్స్ తీసుకోమని చెప్పారు, అలాగే అవుట్ సైడ్ ఫుడ్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పారండి. కాకపోతే బై గాడ్ గ్రేస్ ఏంటంటే, నాకు అవుట్ సైడ్ ఫుడ్ అనేది అసలు అలవాటు లేదండి. ఎందుకంటే మా మ్యారేజ్ మేము ఫ్యామిలీ పెట్టిన తర్వాత కోవిడ్ టైం, సో ఈ కోవిడ్ టైంలో బయట తినడం అనేది లేదు కదా. సో మాకు అప్పటికి ఇది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. మాకు అప్పటికి ఏం అలవాటు అంటే, ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే తినడం వరకు బాగా అలవాటు అయిపోయింది. బయట తినడం చాలా రేర్ అనమాట. సో నాకు ఇంకా బయట తినాలి అని కూడా అసలు అనిపించేది కాదనమాట. ఇంకా మేము వీక్లీ నాన్ వెజ్ అలాగా తినేవాళ్ళము, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఫ్రాన్స్, ఫిష్ ఇలాగా నాన్ వెజ్ ఏదైనా తినేవాళ్ళము, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళం. ఇంకా ఫ్రూట్స్ తీసుకోవాలి, అలాగే లిక్విడ్ వాటర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోమని చెప్పారు. తర్వాత నాకు ఇది బాగా హెల్ప్ అయిందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. స్ప్రౌట్స్ అండి, స్ప్రౌట్స్ మాత్రం నాకు వెయిట్ పుటాన్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే ఈ పీసీఓడికి కానివ్వండి, నాకైతే చాలా యూజ్ అయింది. ఈ స్ప్రౌట్స్ అనేవి నేను అప్పుడు డైలీ తినేదాన్ని. 3 months తిన్నానండి. 3 monthsకి నేను 4 kgs ఏమో మొత్తం నేను కన్సీవ్ అయ్యేటప్పటికి నా వెయిట్ అయితే 49కి వచ్చేసాను అనమాట. ఇంకా మేడం గారు ఇచ్చిన మెడిసిన్స్ యూజ్ చేస్తూ, అలాగే ఏమంటారు ఫుడ్ డైట్ ప్లాన్ మేము ఫాలో అవుతూ, అంటే నేను ఫాలో అవుతూ 3 months అయితే అయిందండి. 3 monthsకి గుడ్ న్యూస్ అయితే విన్నాం మేము. మా 1.5 year నుంచి మేము ఏమంటారు ఎదురు చూస్తున్న క్షణం అంటారు చూసారా, అది మాకు అయితే క్షణం అయితే వచ్చేసింది అనమాట. అస్సలు నమ్మలేకపోయామండి, నేనే ఫస్ట్ నమ్మలేకపోయాను. బట్ అయితే అలాంటి సిచ్యువేషన్ అయితే ఒకటి జరిగింది. ఫుల్ హ్యాపీ. అసలు మా పేరెంట్స్, మా అత్తయ్య వాళ్ళు అందరూ ఫుల్ హ్యాపీ అనమాట. ఇంత హ్యాపీనెస్ మాకు అది ఒక 1 month కూడా లేదు, అట్లీస్ట్ చెప్పాలంటే ఒక 20 days కూడా లేదండి. మాకు తెలిసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము మేము. హాస్పిటల్కి వెళ్ళగానే ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలిసింది. సో ఇలా జరుగుతుందని మా లైఫ్లో అయితే మేము ఎప్పుడూ అనుకోలేదండి. ఇలా ఎవరికి జరగకూడదని కూడా నేనైతే కోరుకుంటున్నాను. ఏంటంటే 1.5 year నుంచి నేను వెయిట్ చేసి ఫైనల్గా హ్యాపీ అని అనుకునే టైంకి మళ్ళీ ఇలా జరిగిపోయిందండి. అలాగే ఈ త్రూ అవుట్ జర్నీ అండి, అదే మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను కన్సీవ్ అయ్యే వరకు ఈ త్రూ అవుట్ జర్నీ మొత్తంలో ఒక హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హస్బెండ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి. ఇప్పుడు నేను చాలా లోగా ఫీల్ అయ్యేదానండి, ఒక్కోసారి వీళ్ళు అనే మాటలకి చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని. అలాంటి సిచ్యువేషన్స్లో మా హస్బెండ్ అయితే నాకు చాలా ధైర్యం చెప్పేవాళ్ళు. అవన్నీ పట్టించుకోవద్దు, అసలు వీళ్ళు మాటలు మనకు అనవసరం, ఎందుకు, మన ప్రాబ్లం ఏంటి అనేది మనకు మాత్రమే తెలుస్తుంది కదా, ఎందుకు ఆ మాటలని వదిలేసే అని చెప్పేసి నాకు చాలా సపోర్ట్ అయితే ఇచ్చారండి ఆయన అయితే.
అలాగే ఆయనే కాదండి, మా అత్తయ్య వాళ్ళు ఉంటారు కదండి, మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అంతేనండి. ఏ రోజు నన్నైతే ఇంకా పిల్లల గురించి కానివ్వండి ఇలాగ ఎప్పుడూ నా దగ్గర అయితే అసలు ఆ టాపిక్ అయితే తీసుకొని రారు. వాళ్ళకు ఉంటుందండి, వాళ్ళకు పిల్లలంటే ఇష్టము, పిల్లలు కావాలి అని అయితే వాళ్ళకు ఉంటుంది మనసులో, అది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా పూజలు చేస్తారు. అలాగే మా అత్తయ్య అయితే చాలా మొక్కులు కూడా మొక్కుతారండి మా కోసం. బట్ కాకపోతే బయటకైతే నన్నైతే ఎప్పుడూ అడగరు ఇలాగ పిల్లలు అది ఇది అనేసి. సో ఇంతవరకు అయితే నేను చాలా హ్యాపీ అండి, చాలా బ్లెస్డ్ అన్నమాట. అలాగే మదర్ అవ్వడం అనేది ఒక గొప్ప అదృష్టం లాంటిదండి. సో ఏ అమ్మాయి అయినా సరే అంత గొప్ప అదృష్టాన్ని కావాలని అయితే వద్దు అనుకోరు కదండి. వాళ్ళకున్న సిచ్యువేషన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం లేట్ అవుతుంది కొంతమందికి. సో నేను అప్పుడప్పుడు అయితే అనుకునేదాన్నండి, ఏంటంటే 1.5 ఇయర్కే నేను ఇంతలా సఫర్ అయితే కొంతమందికి మ్యారేజ్ అయ్యి ఇంకా ఎక్కువ ఇయర్స్ అవుతుందండి. సో వాళ్ళు ఇంకెంత సఫర్ అయ్యి ఉంటారో కదా అనేసి అయితే అనుకునేదాన్ని. అలాగే ఈ పీసీఓడి విషయంలో ఎవ్వరూ అంత బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదండి. ఏంటంటే ఇప్పుడు అన్నిటికీ మెడికేషన్స్ అయితే ఉన్నాయి కదా. సో మనం కొంచెం డైట్ ప్లాన్ చేసుకొని మన లైఫ్ స్టైల్ని కొంచెం చేంజెస్ చేసుకుంటూ డైట్ మంచిగా ప్లాన్ చేసుకుంటూ మంచిగా ఏమంటారు మెడిసిన్స్ కరెక్ట్గా యూజ్ చేసుకుంటూ కరెక్ట్గా ఉంటే ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే వస్తుందండి. అది మీకైనా ఎవరికైనా సరే. నాకైతే వచ్చిందండి, నాకైతే చాలా తక్కువ పీరియడ్లోనే వచ్చింది. జస్ట్ ఇన్ 3 monthsలో అయితే వచ్చింది గుడ్ న్యూస్ అనేది. ఇంత గుడ్ న్యూస్ కాస్త మాకు సాడ్గా ఎందుకు చేంజ్ అయిపోయింది, అసలు హాస్పిటల్లో ఏం చెప్పారు నాకు, ఎందుకు మేము అంత బాధపడాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు అసలు అబార్ట్ అయిపోయింది అన్నదైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. అంతగా మీకు డౌట్ రావచ్చు, నేను ఈ వీడియో అంతా చెప్తుంటే నాని ఏం చేస్తున్నాడా అని చెప్పేసి. చూపిస్తాను పదండి, నాని ఏం చేస్తున్నాడు ఏంటి అనేది చూపిస్తాను రండి. చూడండి, నాని అయితే నిద్రపోతున్నాడు. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 11 అయితే అవుతుందండి. సో నాని నిద్రపోతున్నాడు. నాని పడుకున్నప్పుడే కదండి నాకు టైం ఉంటుంది, నార్మల్ అప్పుడైతే అసలు చెప్పనివ్వడు కదా, ఇలాగా అసలు వీడియోస్ చేయనివ్వడు కదా. అలాగే మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్.